వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ పార్టీ అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెంది 15-20 రోజులు కావస్తున్నది. ఆ శోక సముద్రం నుంచి ఇంకా మేము ఎవరం కూడా కోలుకోలేదు. ఈ తరుణంలో అక్కడ నర్సంపేట పట్టణంలో మెడికల్ కాలేజీ ముందు అది ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసినటువంటి పెద్ద విగ్రహాన్ని రాత్రి అక్రమంగా కూల్చివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కూడా ఉద్యమకారుల విగ్రహాలను పెట్టుకునేటువంటి అధికారం ఉన్నది. మరి ఆ రోజు మొదటిసారి పెట్టినప్పుడే కూల్చివేయడం జరిగింది. మళ్ళీ వెంటనే అదే రోజు వారి దశదిన కర్మ రోజు మళ్ళీ సాయంత్రం విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. కానీ ఒక విగ్రహాన్ని కూడా పెట్టుకోలేనటువంటి స్వేచ్ఛ మరి రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. విగ్రహాలు ఎవరికైనా ఒక అమరవీరుడు, ఉద్యమకారుడు అంత్యక్రియలకు మీరు అధికార లాంఛనాలతో జరిపిస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకపోతే గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తారు. అలాంటి ఒక ఉద్యమకారుణ్ణి అవమానపరిచే విధంగా మీరు ఈరోజు గద్దె కూల్చడం అనేది చాలా సిగ్గుచేటిది. వెంటనే ప్రభుత్వమే గద్దె ఏర్పాటు చేయాలి. నర్సంపేట పట్టణంలో అధికారికంగా ఏర్పాటు చేయాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, అతను ఒక ఉద్యమ శక్తి. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఎందుకంటే ప్రజలందరూ కూడా స్మరించుకునే విధంగా నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ప్రజల సందర్శనార్థం ఎప్పటికీ గుర్తుంచుకునే పోయే విధంగా ఉండేటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కూల్చివేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తే ఈరోజు రాత్రికి రాత్రి విగ్రహాన్ని కూల్చివేయడమే కాకుండా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి నాయకులనే కాకుండా వరంగల్ హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఇళ్లలో అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఉద్యమ నాయకులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.